అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడాను హ్యాపీ మార్నింగ్. ఈరోజు ఈ వీడియోలో మనం మన ఓ కనెక్ట్లో యూట్యూబ్ వీడియోస్ వితౌట్ యాడ్స్ ఏ విధంగా చూడాలి, ఆ చూడడం వల్ల మనకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటి అనే విషయం గురించి తెలుసుకుందాం. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ మనం అంటే చాలామంది అడుగుతూ ఉన్నారు, మేడం మేము వేరే వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడు మాత్రమే ఏదో 1 అవర్ హాఫ్ అన్ అవర్ మాత్రమే అటెండ్ అవ్వగలుగుతూ ఉన్నాము. మాకై మేము ఎంగేజింగ్ బోనస్ అనేది ఎలా తీసుకోవచ్చు, ఏ విధంగా మన ప్లాట్ఫామ్ను మనం ఉపయోగించుకోవచ్చు అనే డౌట్స్ అడుగుతూ ఉన్నారు. కాబట్టి మనం ప్రతిరోజు లాగానే మనం బ్యాక్ ఆఫీస్లోకి లాగిన్ అవుతాం. ఓమెయిల్ పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో స్క్రీన్ మీద జైంట్ వీల్ లాగా ఒక సర్కిల్ ఆన్ ప్యాసివ్ సింబల్ పక్కన తిరుగుతూ కనిపిస్తూ ఉంటుంది. దాని మీద ఒక్కసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక డాష్ బోర్డ్ లాగా, అంటే ఓ నెట్, ఓ ఫౌండర్స్, ఓ ట్రిమ్, ఓ మెయిల్, ఓ ట్రాకర్, ఓ కనెక్ట్ అనేటటువంటి అక్కడ ప్రోడక్ట్స్ కనిపిస్తాయి. మన యాప్స్ కనిపించిన తర్వాత కొంచెం లెఫ్ట్ సైడ్కి అట్లా స్క్రోల్ చేసాము అంటే వాటి మీద లాస్ట్లో మనకి ఓ కనెక్ట్ ఉంటుంది. ఓ కనెక్ట్ మీద ఒకసారి టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మనకు 3 ఆప్షన్స్తో మళ్ళీ ఇంకొక స్క్రీన్ కనిపిస్తుంది. న్యూ ఈవెంట్, అప్కమింగ్, గో లైవ్ అని. న్యూ ఈవెంట్, అప్కమింగ్, గో లైవ్ అనే 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆ 3 ఆప్షన్స్లో గో లైవ్ పైన ఒక్కసారి క్లిక్ చేయండి. అక్కడ ఒకసారి క్లిక్ చేసిన తర్వాత జాయిన్ మీటింగ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ జాయిన్ మీటింగ్ మీద కూడా ఒక్కసారి క్లిక్ చేయండి. ఆ జాయిన్ మీటింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్ కాన్ఫరెన్స్, మీరు కాన్ఫరెన్స్ని స్టార్ట్ చేసుకోండి అని చెప్తుంది. అప్పుడు మనం అది స్టార్ట్ చేసిన వెంటనే ఈ విధంగా స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. అక్కడ కదులుతూ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద. ఆ విధంగా మనకు కాన్ఫరెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. దాంట్లో మనకు లెఫ్ట్ సైడ్లో బ్లూగా ఉండేటటువంటి ఒక సింబల్ ఉంది కదా, దాన్ని ఒక్కసారి అంటే మోర్ ఆప్షన్స్, ఆ మోర్ ఆప్షన్స్ అనేటటువంటి బ్లూ బటన్ మీద ఒకసారి క్లిక్ చేయండి. ఒకసారి టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు స్క్రీన్, ఆ స్క్రీన్లో ఉండేటటువంటి నంబర్ ఆఫ్ ఆప్షన్స్ మనకు కనిపిస్తాయి. అక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి, వీడియో అనే ఆప్షన్ ఉంది. అట్లా టిక్ చేసిన సెకండ్ ఆప్షన్ వీడియో అని ఉంది కదా, దాని మీద ఎల్లో లైన్తో అట్లా డ్రా చేసినాను చూడండి. దాని మీద ఒకసారి క్లిక్ చేశారు అంటే నెక్స్ట్ ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించేటటువంటి స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మనం ఏ వీడియోనైతే యూట్యూబ్లో ఉండేటటువంటి వీడియోను మనం ఓ కనెక్ట్లో చూడాలనుకుంటూ ఉన్నామో అది సెలెక్ట్ చేసుకోవడం ఎలాగా అనేది అందరికీ తెలుసు అనుకుంటాను. ఒకసారి చెప్తాను. ఎందుకు అంటే ఏ వీడియో మనం చూడాలి అనుకుంటున్నామో దాని షేర్ బటన్ ఉంటుంది వీడియో యూట్యూబ్లో. ఆ షేర్ బటన్ అనేది ఒకసారి నొక్కారు అంటే వాట్సాప్లోనా దేంట్లో మీరు షేర్ చేసుకుంటారని అడుగుతుంది. అదేవిధంగా దాని కింద కాపీ లింక్ అని ఉంటుంది. అక్కడ మీరు కాపీ చేసుకొచ్చుకోండి. ఆ లింకుని కాపీ చేసుకొని వచ్చి ఇక్కడ రెడ్ లైన్తో టిక్ చేసినాను కదా, ఆ రెడ్ లైన్ ఉండే దగ్గర పేస్ట్ చేసేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత కింద అదే స్క్రీన్లో కింద మనకు ప్లే బటన్ ఉంది కదా, ఆ ప్లే బటన్ టచ్ చేసేసారు అంటే అది ప్లే అయిపోతుంది వీడియో. ఇక్కడ మనకు ఉండేటటువంటి అద్భుతమైనటువంటి బెనిఫిట్ ఏంటి అంటే వితౌట్ యాడ్స్ మనం చూడొచ్చు. ఇప్పుడు పెట్టున్నటువంటి స్క్రీన్ మీద అవన్నీ కూడా స్క్రీన్ షాట్స్ నేను మామూలుగా ఓ కనెక్ట్లోకి వెళ్ళి వీడియోస్ కానీ ఏదైనా గో లైవ్ కానీ ఆన్ చేసి పెట్టినటువంటి స్క్రీన్లే అవి. ఒక్కొక్క రోజు 11 అవర్స్ 12 అవర్స్ అంటే మనము మన డేటాని యూట్యూబ్కి, ఫేస్బుక్కి, ట్విట్టర్కి, ఇన్స్టాగ్రామ్కి, టెలిగ్రామ్కి, వాట్సాప్కి ఉపయోగించకుండా మన ప్లాట్ఫామ్లో ఎంగేజింగ్ బోనస్ అనేది అందరూ అర్హులే అని మన సీనియర్స్ చెప్పున్నారు. కాబట్టి మన CEO గారు కూడా చెప్పున్నారు. కాబట్టి మన ప్లాట్ఫామ్ను మనం ఉపయోగించుకుందాం. ఎందుకు అంటే మనకు ఎక్కడైనా కూడా గ్లిచెస్ ఉన్నా, ఏది ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇప్పుడు మనకి ఎక్స్టెండ్ అవుతూ ఉంది ఓ కనెక్ట్ 10 days అంటే అక్కడ ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాబ్లం ఏదైనా బయట పడినప్పుడు దాన్ని ఆ గ్లిచెస్ అన్నీ కూడా క్లోజ్ చేయాలి. ఎక్కడ కూడా మైనస్ అనేది మన ఓ కనెక్ట్కి ఒక ఫీడ్బ్యాక్ అనేది ఉండకూడదు అనుకుంటూ ఉన్నారు. కాబట్టి మనకి ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే అలా చేసినప్పుడు మాత్రమే, ఎంతోమంది ఈ ప్లాట్ఫామ్ను ఉపయోగించినప్పుడు మాత్రమే మనకు ఎక్కడ ఏ లోపాలు ఉన్నాయనేది తెలుస్తుంది. ఇప్పుడు షార్ట్కట్గా ఒక 30 సెకండ్స్లో చెప్పేసుకుందాం. ఫస్ట్ మీరు ఓఎస్లోకి లాగిన్ అవ్వండి. ఓఎస్లోకి లాగిన్ అయిన తర్వాత
లెఫ్ట్ సైడ్లో ఉండేటటువంటి సర్కిల్ తిరుగుతూ ఉంటుంది కదా, దాన్ని ఒకసారి టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత స్క్రీన్ మీద మనకు ఓ కనెక్ట్ కనిపిస్తుంది. అంటే మన ప్రోడక్ట్స్ అన్నీ కనిపిస్తాయి, లాస్ట్లో ఓ కనెక్ట్ కనిపిస్తుంది. ఆ ఓ కనెక్ట్ని ఒకసారి టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీరు 3 ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. న్యూ ఈవెంట్, అప్కమింగ్, గో లైవ్. గో లైవ్ మీద క్లిక్ చేయండి. గో లైవ్ మీద క్లిక్ చేసిన తర్వాత జాయిన్ మీటింగ్ తర్వాత స్టార్ట్ కాన్ఫరెన్స్, ఈ 2 కూడాను స్క్రీన్లో ఓపెన్ అవుతాయి మనకు. తరువాత కాన్ఫరెన్స్ స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకు బ్లూగా ఉండేటటువంటి కార్నర్లో 3 బ్రిక్స్ లాగా కనిపిస్తుంది. దాని మీద మోర్ ఆప్షన్స్ ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు నంబర్ ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. అక్కడ సెకండ్ ఆప్షన్ వచ్చేసి వీడియో కనిపిస్తుంది. ఆ వీడియో మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. మీరు ఏ లింక్ ద్వారా అయితే, ఏ వీడియో అయితే యూట్యూబ్ నుంచి చూడాలనుకుంటూ ఉన్నారో దాన్ని కాపీ చేసుకొని వచ్చి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసి కింద ఉండేటటువంటి బటన్, స్క్రీన్ మీద ప్లే అనేటటువంటి బటన్ నొక్కారు అంటే మీరు ఎన్ని గంటలది చాలాసేపు ఉండేటటువంటి వీడియోస్ కన్నా మీరు తీసుకున్నారో, సినిమా టైప్ కానీ ఏదన్నా అనుకుంటే దాన్ని పేస్ట్ చేసేసి అది ప్లే చేసి మీరు పక్కనైనా పెట్టొచ్చు. మీ పాటికి మీరు ఎంతసేపు చూడనైనా చూడొచ్చు. ఈ విధంగా మనకు ఎంగేజింగ్ బోనస్ అంటే మన ప్లాట్ఫామ్ను మనం ఉపయోగించుకోవడం వల్ల కూడా మనకు బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి చాలామందికి డౌట్ ఉంది, ఎలా అందరూ వీడియోస్ పెట్టుకుంటున్నారు, లైవ్ ప్రోగ్రామ్స్ కూడా చూడొచ్చు. అక్కడ ఉండేటటువంటిది మనం కాపీ చేసుకొని పేస్ట్ చేసేసి ఇక్కడ పెట్టేసామంటే, ఎందుకంటే మొన్న రిజల్ట్స్ వచ్చినప్పుడు చాలామంది అట్లా లైవ్ పెట్టేసుకొని మన ఓ కనెక్ట్లో చూసారు. అది చాలా అద్భుతంగా అనిపించింది. అప్పటి నుంచి అందరికీ డౌట్స్ కూడా రావడం జరిగింది. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ట్రై చేయండి.